భక్తిహీనులు తమ నోరు కపటం గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకుంటున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుతున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మౌనంగా మానక ప్రార్థన చేస్తున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషమిచ్చుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడుతున్నప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపం మరుగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగును గాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురు గాక. వాని భార్య విధవరాలగును గాక. వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక. పాడుపడిన తమ ఇళ్లను దూరంగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్లవారు ఆక్రమించుకొందురుగాక. వారి కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృప చూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలం చేయబడుగాక. వచ్చు తరమందు వారి పేరు మాసిపోవుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞానంలో నుంచి ఉంచును కనుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టగా ఉండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుతుండునుగాక. ఏలయనగా కృప చూపవలన్న మాట మరచి శ్రమనందిన వాడిని దరిద్రుని నలిగిన హృదయము గలవాడిని చంపవలనని వాడు అతన్ని తరిమెను. శపించుట వానికి ప్రీతి కనుక అది వానికి మీదికి వచ్చినది. దీవెని అందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించను. అది నీళ్ళ వలె వాని కడుపులో వచ్చి ఉన్నది. తైలం వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రం వలను తాను నిత్యము కట్టుకొను నడకట్టి వలను అది వాణ్ణి విడుదలనందునుగాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధంగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతికారము. యెహోవా ప్రభువా, నీ నామం బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపించుము. నేను దీన దరిద్రుడును. నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడ వలె నేను క్షీణించున్నాను. విడుదలను పారద్రోలినట్టు నన్ను పారద్రోలుదురు. ఉపవాసం చేత నా మోకాలు బలహీనమైన
నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. వారి నిందలకు నేను అస్పష్టతుడనైతిని. వారు నన్ను చూసి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదని యెహోవావైన నీవే దాన్ని చేసినని వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదురు. వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందరు కాక తమ సిగ్గునే నిలుపుటంగి వలె కప్పుకొందరు కాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించదను. దరిద్రుని దానమును విమర్శకు లోపర్చి వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కకు నిలిచి ఉన్నాడు. వాక్యం దేవుని.